వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నేడే మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవం. దువ్వాడకు బిగ్ షాక్ ఇచ్చిన జగన్, టెక్కల వైసీపీ ఇన్ఛార్జిగా పేరాడి తిలక్. సీఎం రేవంత్ స్వగ్రామంలో కాంగ్రెస్ వర్గీయుల దాడి, మహిళా జర్నలిస్టుల ఫిర్యాదు. అచ్యుతాపురం ఘటన మరవక ముందే ఫార్మసీస్లో మరో ప్రమాదం. భారతదేశం తన మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నేడు జరుపుకుంటోంది. గత ఏడాది ఇదే రోజున భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ 3ని ల్యాండింగ్ చేయడంలో విజయవంతమైంది. జాతీయ అంతరిక్ష దినోత్సవం చంద్రయాన్ 3 మిషన్ నుండి విక్రమ్ ల్యాండర్ విజయవంతమైన ల్యాండింగ్ను సూచిస్తోంది. ఈ ముఖ్యమైన విజయాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం అధికారికంగా ఆగస్టు 23ని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించింది. కుటుంబ పంచాయతీ రచ్చకెక్కడంతో వైసీపీ ఎమ్మెల్సీ టెక్కల నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్కు పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిగ్ షాక్ ఇచ్చారు. టెక్కల నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి బాధ్యతల నుండి ఆయనను జగన్ తప్పించారు. ఆయన స్థానంలో పేరాడ తిలక్ను నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. ఇదే క్రమంలో జగన్ పార్టీలో కీలక మార్పులు చేర్పులు చేపట్టారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా మాజీ ఎమ్మెల్యే గండికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ వేంపల్లి సతీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామమైన నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో కాంగ్రెస్ వర్గీయులు తమపై దాడి చేశారంటూ ఇద్దరు మహిళా జర్నలిస్టులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెల్దండ సిఐ విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్ఐ మహేందర్ రెడ్డి కథనం ప్రకారం రుణమాఫీపై కొండారెడ్డిపల్లిలో రైతులతో సర్వే చేస్తుండగా గ్రామ యువకులు కొందరు తమపై దాడికి దిగారంటూ 2 యూట్యూబ్ ఛానళ్ల జర్నలిస్టులు సరితా విజయరెడ్డి ఆరోపించారు. ఫోన్లు లాక్కుని దుర్భాషలాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ ఎస్ఐ చెప్పారు. దాడి చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఆయన ఠాణా వద్దకు చేరుకుని సిఐ ఎస్ఐతో మాట్లాడి జర్నలిస్టులకు సంఘీభావం ప్రకటించారు. అనంతరం జర్నలిస్టులు తమ వాహనాల్లో హైదరాబాద్ బయలుదేరగా కొందరు కాంగ్రెస్ నాయకులు వెంబడిస్తున్నారంటూ వెల్దండ పోలీస్ స్టేషన్కు ఆశ్రయించారు. రేవంత్ రెడ్డి గారు, మేము కొండారెడ్డిపల్లిలో రుణమాఫీ ఎంతమందికి జరిగింది, ఎంతమందికి జరగలేదు అని చూపించేందుకు, అక్కడ ఏం జరుగుతుంది అనేది చూపించేందుకు మాత్రమే పోయినాం. మేము నిజంగా రుణమాఫీ జరిగితే జరిగినోళ్ళు జరిగిందని చెప్తారు, జరగనోళ్ళు జరగలేదని చెప్తారు. దానికోసం మీకు ఎందుకంటే అంత భయం? జర్నలిస్టులను ఆపాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది మీకు? మా మీద అటాక్ చేసిర్రు. అక్కడ మేము పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చినాం. మధ్యలో ఫీడ్ కోసం ఆగి వస్తూ ఉంటే 2 బండ్లు మమ్మల్ని ఫాలో అయినాయి. మధ్యలో వెల్దండి పోలీస్ స్టేషన్కి వచ్చి ఆగడం జరిగింది. ఇక్కడ పోలీస్ స్టేషన్లో కూడా పోలీస్ స్టేషన్లకి లోపలికి ఎంటర్ అవుతున్నప్పుడు చెయ్యి ఇట్లా నా మీదకి కొట్టడానికి వచ్చిండు. మేము మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నాం, రేవంత్ రెడ్డి గారు, మీ ఆడబిడ్డని, మీ ఇంట్లో నీ బిడ్డని, నా బిడ్డకి పెళ్లి టైంకి నన్ను లోపల పెట్టిర్రు, పోలీస్ స్టేషన్ లేచిర్రు, జైలు లేచిర్రు అన్నారు కదా. మీ బిడ్డ ఏజ్ ఉన్న పిల్లలమే కదా, మేమిద్దరం కూడా మీ బిడ్డ ఏజ్ ఉన్న ఆడబిడ్డలమే కదా. ఆడబిడ్డలకి ఇదా మీరు ఇచ్చేది? మీ ఇంటి ఆడబిడ్డకు ఒక రూలు, బయట ఆడబిడ్డలకు ఒక రూలా? మీరు రాష్ట్రం మొత్తంకి సీఎం కదా, మీరు రాష్ట్రానికి సీఎం కదా. ఆడపిల్లల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది కదా. ఆడపిల్లల మీద హైదరాబాద్ లోనేమో ఎక్కడ పడితే అక్కడ దాడులు జరుగుతాయి, తెలంగాణ మొత్తం ఎక్కడ పడితే అక్కడ దాడులు చేస్తాము. ప్రశ్నించినటువంటి జర్నలిస్టుల మీద కూడా దాడులు చేస్తామనా? మీ బిడ్డకు ఒక రూలు, వేరే ఆడబిడ్డలకు ఒక రూలా? మేము కూడా తెలంగాణ ఆడబిడ్డలమే కదా. నీ బిడ్డ పెళ్లిన్న రోజు మా బిడ్డ పెళ్లిని ఉంచుకొని మేము స్టేషన్ లో పోలీస్ స్టేషన్ లో వచ్చి మమ్మల్ని అన్నారు కదా. మరి మేము ఆడబిడ్డలం కాదా? మేము పోలీస్ స్టేషన్ లో కూర్చోవాలా? ఇవాళ రక్షణ కోసం రోడ్ల మీద బయటికి మేము హైదరాబాద్ వస్తూ ఉంటే మమ్మల్ని అడ్డగించి మా మీద దాడులు చేస్తే పోలీస్ స్టేషన్ లో రక్షణ కోసం తలదాచుకోవాల్సినటువంటి పరిస్థితి. అచ్యుతాపురం సెజ్ ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాదం ఘటనను మరవక ముందే అనకాపల్లిలో జిల్లాలోని ఫార్మాసిస్లో మరో ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. జవహర్లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఉన్న సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ సంస్థలో అర్ధరాత్రి 1 గంట సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 4 కార్మికులకు తీవ్ర గాయాలైనట్టుగా చెబుతున్నారు. బాధితులను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన 4 కార్మికులు జార్ఖండ్ వాసులుగా గుర్తించారు. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.